కృష్ణం వందే జగద్గురం. జై గురుదేవ. శరణాగతిని పొందిన జీవునికి మార్గనిర్దేశం చేయటంలో శ్రీకృష్ణ భగవానుడంతటి స్క్రిప్ట్ రైటర్ అనూహ్యమైన మలుపులు తిప్పుతూ గైడెన్స్ని అందించడంలో భగవానుడే సాటి. నిరాశ నిస్పృహలతో శోకమోహంలో కూరికిపోయి భయం గుప్పిట్లో ఉన్న అర్జునుడికి సాంఖ్యయోగంలో జ్ఞాన పరిచయం చేశారు ముందు స్వామి. ఆపై ఆ జ్ఞానాన్ని పరిచయం చేసిన దాన్ని అనుభవం అర్జునుడికి లేదు కాబట్టి వెంటనే మళ్ళీ ఆ జ్ఞానయోగ విషయాన్ని కర్మయోగానికి అన్వయించి కర్మయోగం యొక్క ఆవశ్యకతని అర్జునుడికి తెలియజెప్పి అది జ్ఞానయోగానికి మొదటి మెట్టు అవుతుందని సూచించి అర్జునుడిని స్థిమితపరుస్తున్నారన్నమాట స్వామి. విచిత్రంగా అర్జునుడు స్వామి మాటలన్నీ విని స్వామి ఇప్పుడు వరకు అందించిన సందేశంలో అక్కడక్కడ ప్రస్తావించిన జ్ఞాని అని, మహాత్ముడని, అనుభవజ్ఞుడని, పండితుడని సంభాషణలో ఈ పదాలు స్వామి ఉచ్చరించటం అర్జునుడిని హత్తుకుంది. అర్జునుడికి అర్థమైంది, ఓహో స్వామి సూచిస్తున్నది ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల మహాత్ముల్ని సూచిస్తున్నారు, నన్ను ఆ స్థితికి చేరుకోమని, అది జీవిత పరమలక్ష్యం అని సూచిస్తున్నారు అంతర్లీనంగా అని అర్థమై బుద్ధి సూక్ష్మత కలవాడై మంచి ప్రశ్న స్వామిని ఏమని అడిగాడంటే, స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థ్యస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని అర్జునుడి ప్రశ్న స్వామికి. జిజ్ఞాసతో ఆ స్థితిని చేరుకోవాలనే పరితపనతో ఏమడుగుతున్నాడంటే, స్వామి మీరు ఒక సమాధి స్థితిని పొందిన పరమాత్మను ప్రాప్తించుకున్న మహాత్ముల గురించి, ఆ స్థితిని గురించి చెప్తూ వచ్చారు. అటువంటి స్థితప్రజ్ఞుడు అంటే సమాధి స్థితిని పొంది పరమాత్మ ప్రాప్తిని పొందిన ఆ స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడో, అతను ఎలాంటి మాటలు మాట్లాడతాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా నడుస్తాడో, అసలు చాలా అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది నాకు అని చెప్పి పైపైన చెప్పి వదులుతారేమో అని చెప్పి అలా కాకుండా ఎలా మాట్లాడతాడో, ఎలా కూర్చుంటాడో, ఎలా నడుస్తాడని చెప్పి స్వామి దగ్గర నుంచి వివరణాత్మకమైన గైడెన్స్ని కోరుతున్నట్టుగా అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ స్థితప్రజ్ఞుడు అనే మాట స్వామి ఉచ్చరించాల, అర్జునుడు ఉచ్చరించాడు విచిత్రంగా. అంటే ఒక మహాజ్ఞాని సమాధి స్థితిని పొంది పరమాత్మ ప్రాప్తిని పొందిన మహాత్ములని స్వామి ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో సంభాషణలో అనటంతో అటువంటి లక్షణాలున్న వానికి స్థితప్రజ్ఞుడు అని ఒక గొప్ప కిరీట ధారణ చేసినట్టుగా అటువంటి వాడు ఎలా ఉంటాడు స్వామి అని అడుగుతున్నాడు అనమాట. అంటే అర్జునుడికి చాలా సుస్పష్టంగా అందరికీ ఏమర్థమవుతుంది, అర్జునుడికి ఆ సమాధి స్థితి, ఆ పరమాత్మ ప్రాప్తి పొందలేదు ఇంకా, అందుకనే ఆ శోకమోహాల్లో కూరుకుపోయాడని చాలా సుస్పష్టం అవుతుంది. ఇప్పుడు ఆ స్వామి ఆ జీవిత పరమలక్ష్యం అయినటువంటి భగవానుడు అర్జునుడిని ఏ స్థితికి చేర్చే ప్రయత్నం చేయటానికి, జీవులందరినీ ఏ స్థితికి చేర్చే ప్రయత్నం చేయటానికి పరితపన పడుతూ గీతను బోధించారో
ఆ పరమోన్నతమైన అంతిమ సమాధి స్థితి, బ్రహ్మీ స్థితిని పొందిన మహాత్ముడు, జీవన్ముక్తుడు, సద్గురువు, అవధూత, అత్యాశ్రమ వాసులు యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తున్నారన్నమాట స్వామి. అంటే స్వామి శోకమోహాన్ని కూరుకుపోయిన అర్జునుడికి అత్యంత ఆశ్చర్యం గొలిపే జ్ఞానబాణాన్ని సంధించారు. ముందుగా అనుభవం లేకపోయినా పరిచయం చేశారు అర్జునుడికి. తర్వాత అనుభవం లేని స్థితిలో ఉన్నాడు కదా, జ్ఞానాన్ని పట్టుకుని వల్లి వేస్తాడు మాటలు, దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పి కర్మయోగాన్ని బోధించి అది జ్ఞానానికి దారితీస్తుంది, దానిని కర్మయోగాన్ని ఆచరించు ఉద్ధరింపబడతావని చెప్తే అర్జునుడు మరలా జ్ఞానప్రాప్తిని పరిచయం చేసి ఉన్నారేమో స్వామి. కర్మయోగం అనేది జ్ఞానప్రాప్తికి దారితీసే మైలురాయే తప్పితే అంతిమం కాదు అని బుద్ధి సూక్ష్మత గలవాడే ఆ జ్ఞానప్రాప్తి పొందిన మహాత్ముల లక్షణాలు అడగటంతో స్వామి చెప్తూ, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటున్నారు స్వామి. ఎల్కేజీ చదువుతున్న పిల్లవాడికి కూడా వాళ్ళ టీచర్స్ ఐఏఎస్, ఐపీఎస్ అని గొప్ప గొప్ప ఉద్యోగాలు, వృత్తులు, వాటి హోదాని ఎలాగైతే పరిచయం చేస్తారో ఆ పరిచయం చేసినంత మాత్రాన్ని ఆ ఎల్కేజీ 1, 2 తరగతి పిల్లవాడికి దాని గురించి ఆ స్థితిని పొందటం అనేది అక్కడికక్కడ జరిగేది కాదు. కానీ ఆ పిల్లవాడి మనసులో ఆ బీజాలు నాటడం మూలాని ఆ బీజాలు ఎప్పటికైనా మొలకెత్తి అటువంటి ఉన్నత స్థితిని పొందటానికి అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ అర్జునుడికి జిజ్ఞాసతో కూడుకున్న ప్రశ్న ఉదయిస్తే ఆ శిఖరాగ్ర సమానమైన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు, ఆ బ్రహ్మీ స్థితిని పొందినవాడు, వాడిని స్థితప్రజ్ఞుడు అంటారని చెప్పి, వాడు ఎలా ఉంటారంటున్నారంటే స్వామి, ఎవరైతే మనసులో కోరికలనే విషయమే లేకుండా, కోరికలనేవి పూర్తిగా తొలగిపోయి ఆత్మలో ఆత్మగా ఉంటాడో, కేవలం ఆత్మ ద్వారా తృప్తి పడుతూ ఉంటాడో, అంటే పరమాత్మ సంయోగాన్ని పొంది ఉంటాడో, వాడు ఆత్మలో ఆత్మగా ఉండి, కాస్త కొంచెం మెట్టు దిగి చెప్పవలసి వస్తే పరమాత్మ ప్రాప్తిని పొంది నిరంతరం ఆత్మానంద స్థితిలో ఉంటాడు. వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పి ఒక మహోన్నతమైన లక్షణం చెప్తున్నారు. అంటే అటువంటి స్థితప్రజ్ఞుడు యొక్క ఆనందం ఏ కోరికని తీర్చుకుంటం ద్వారా పొందేది కాదు. అటువంటి స్థితప్రజ్ఞుడు ఆత్మ అంటే తనలో తానుగా తన స్వస్వరూప అనుభవంతో ఆత్మప్రాప్తిని పొంది, ఆ ఆత్మప్రాప్తి ద్వారా స్వస్వరూప జ్ఞానం ద్వారా వచ్చే అనుభవైక స్థితిని రమిస్తూ ఉండటం వల్ల కలిగే అఖండ ఆనందంలో ఉంటూ ఉంటాడు వాడు. అంటే వాడి ఆనందానికి కారణం బయట ఉన్న ఏ వస్తువులు కాదు, ఆ వస్తువుని సాధించటానికి చేసే ప్రయత్నం, సాధన, ఆ కోరిక కాదు. అంటే ఇంకా ఏ విధమైన కోరికలు సమూలంగా నశించి మనసులో కోరికనే మొలకే లేకుండా బీజమే లేని స్థితిలో ఉంటాడు అని చెప్తున్నారు స్వామి. అంటే ఇక్కడ అమృత స్థితి, సాక్షాత్తు భగవానుడు తన స్థితిని చెప్తున్నారు ఇక్కడ.
తన భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు స్థితే స్థితప్రజ్ఞ స్థితి. అదే మహాత్ములు అనాదిగా ఈ భూమి మీద గురు పరంపరగా కొనసాగుతున్న జీవన్ముక్తుల అవధూతల స్థితి. అంటే వారి ఆనందానికి వారి స్వస్వరూపమే కారణం తప్పితే కాస్త భక్తి మార్గపరంగా సమన్వయం చేసుకుంటే భగవత్ప్రాప్తి అంటారు. భక్తి మార్గపరంగా దాన్ని జ్ఞాన మార్గపరంగా చెప్తే తన స్వస్వరూప ప్రాప్తి, ఆత్మప్రాప్తి. ఆత్మలో ఆత్మగా ఉండి ఆ ఆత్మ యొక్క సుఖాన్నే అనుభవిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. అంటే తానుగా ఉంటాడు అని స్వామి ఆ స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్తున్నారన్నమాట. ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాలు అర్జునుడికి వివరించటంలో చెప్పకనే అర్జునుడు సాధించవలసిన స్థితిని సాధన ద్వారా ఎరుకుపరుస్తున్నారన్నమాట. ఇదేదో అర్జునుడు ప్రశ్న అడిగాడు, కృష్ణుడు దానికి ఏదో ఎలాబరేటెడ్గా చెప్తున్నారని కాదు. ఇక్కడ మాట మంత్రం అంటే మననం చేస్తే రక్షించేది. ఇప్పుడు ఒక గొప్ప ప్రమాదంలో ఉన్నాడు అర్జునుడు. ఈ మాట అనే మంత్రాన్ని మననం చేసి ఆచరిస్తే ఉద్ధరింపబడతాడు. అంత జిజ్ఞాసతో, విశ్వాసం, ఓర్పుతో అర్జునుడు కూర్చుని ఉన్నాడు. వినే వాళ్ళందరూ కూడా భగవద్గీతని అంత జిజ్ఞాసతో, ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే ఆచరణకి సిద్ధంగా ఉన్న విశ్వాసం. అటువంటి విశ్వాసంతో కూర్చుంటే ఆ స్వామి ఏ స్థితిని పరిచయం చేస్తున్నారో, ఏ స్థితి ద్వారా ఇక బాహ్యపరమైన ఏ వస్తువుల నుంచి పొందే సుఖం కాకుండా కోరికలు అనేవి సమూలంగా నాశనమయ్యి మనసులో ఏ ఒక్క కోరిక లేని స్థితికి చేరి, మరి అలాగని చెప్పి జడుల్లాగా బండరాయిలాగా పడి ఉంటారా? కాదు. పూర్ణ చైతన్య స్వరూపంగా ఉండి తన స్వస్వరూపంలో అంటే తన ఆత్మస్థితిని అనుభవైకం చేసుకుని తనని తాను రమిస్తూ వచ్చే ఆనందాన్ని అనుభవిస్తూ మహదానందంలో, అఖండానందంలో ఉంటాడు. వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారన్నమాట. సాధించవలసిన స్థితి అంతిమ మైలురాయి కాదు, గమ్యం. ఇది గమ్యస్థితి. దానిని ఇక్కడ స్వామి అర్జునుడు అడిగిన ప్రశ్నకి పరిచయం చేస్తున్నారన్నమాట. ఇంకా ఆ లక్షణాలను చెప్తూ దుఃఖేష్వను దిగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని స్థితప్రజ్ఞ లక్షణాల్లో మరొక కోణాన్ని చెబుతూ, ఇందాక పరమోన్నతమైన స్థితి గురించి చెప్పారు. దానికి ఎలాబరేటెడ్ డైమెన్షన్స్ చెప్తూ, అటువంటి స్థితప్రజ్ఞుడు ఈ సుఖం వస్తే పొంగిపోయి, దుఃఖం వస్తే కుంగిపోయేలాగా ఉండడు. వాడు సమత్వ స్థితిలో ఉంటాడు. ఎప్పుడు ఈ దేని మీద వాడికి మోహం అంటే కామం, మోహం అంటే ఆసక్తి ఉండదు. భయం, కోపం ఇటువంటి గుణాలని విడిచిపెట్టిన వాడై ఉంటాడు వాడు. అటువంటి మనస్థితి కలిగిన వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇందాక మహోన్నతమైన కోణం ఇందాకే చెప్పేశారు. అంటే ఆత్మలో ఆత్మగా తన స్వస్వరూపాన్ని అనుభవిస్తూ ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. వాడికి తన నుంచి తనకొచ్చే ఆనందమే తప్పితే బయట నుంచి గొప్పగా పొందే ఆనందం ఏం లేదు. కాబట్టి ఏ కోరికలు ఉండవు, కోరికలు సమూలంగా నాశనమై ఉంటాడు. ఆ మనసులో ఏ మూలన కోరుకున్నదని చెప్తున్నారు. అక్కడే చెప్పేశారు ఆ స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం. ఇంక ఇప్పుడు దాన్ని వివరించటంలో ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్ మళ్ళీ మనం మననం చేసుకోవాలి. దాన్నే ఏ కోరికలే ఆత్మలో ఆత్మగా ఉండటం,
ఏ కోరిక లేకుండా ఉండటం, మనసులో ఏ ఒక్క కోరిక కూడా ఉండకుండా ఉండటం అనే మొదట చెప్పిన లక్షణానికి ఆ స్థితి ఎలా కుదురుతుంది, అసలు అది సాధ్యమా అని అంటారని కాస్త దాన్ని మెట్టు దిగి వివరిస్తే ఎందుకు అటువంటి స్థితిలో ఉంటాడు వాడు అంటే, వాడికి ఎప్పుడైతే తనలో తాను రమిస్తూ తన స్వస్వరూపాన్ని అనుభవిస్తూ ఏకాత్మ స్థితిలో ఉన్నాడో వాడికి ఇంకా రెండు అభేదం ఏం కనపడుతుంది, రెండు లేని స్థితిలో ఏకాత్మ అనుభవైక స్థితిలో ఉన్నప్పుడు రెండవది అనేది లేనప్పుడు ఇంకా వాడికి దుఃఖం కలగడానికి అవకాశమే లేదు. అలాగని చెప్పి సుఖాన్ని కోరుకునే అవకాశం లేదు వాడికి. ఏ సుఖం వచ్చినా తన నుంచి తనకి, తన ఆత్మ నుంచి తన ఆత్మానందాన్ని అనుభవించుతూ ఉన్నాడు. అందుకని ద్వంద్వాతీత స్థితిలో ఉన్నాడు కాబట్టి సుఖదుఖాలు అనేవి ఊరిని మాటకి ప్రొనౌన్స్ చేయటానికి ఆ పదాలు వల్లించడమే తప్పితే అతని ముందు సిగ్గుపడే గుణాలన్నమాట. అటువంటి బ్రహ్మీ స్థితప్రజ్ఞుడు ముందు ఈ సుఖం దుఃఖం పొంగు కృంగు అని ఉండవు అని చెప్తున్నా స్వామి ఇక్కడ అసలు ఈ పదాలు ఇర్రెలవెంట్. ఇంకా ఉన్నతంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పదాలు ఇర్రెలవెంట్. అసలు మరి ఆ స్థితిలో మాట్లాడితే మౌనం తప్ప బోధ లేదు. అందుకని స్వామి కూడా అటువంటి మౌన బోధ చేసే సంకల్పం కాదు స్వామిది, కరుణతో వివరణాత్మకమైన బోధ చేస్తున్నారు. కాబట్టి అటువంటి స్థితప్రజ్ఞుడికి ఈ దుఃఖం వస్తే కుంగిపోవటం, సుఖం వస్తే కుంగిపోవటం అనే లక్షణాలు ఉండవు. దేని మీద ఆసక్తి ఉండదు, వాళ్ళకి భయం కోపం అనేది ఉండదు. అటువంటి గొప్ప శీలాన్ని మనస్సులో కలిగి ఉంటారు వారు, ముని సమానులు వాళ్ళు. వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అంటున్నారన్నమాట. అంటే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అంటే ముందుగా ఈ ప్రాక్టీస్ చేయవలసిన స్థితప్రజ్ఞ లక్షణాన్ని పరిచయం చేస్తున్నారు స్వామి. దాని ద్వారా సాధనలో మనకి ఒక కొండ గుర్తుల్ని ఇస్తున్నారన్నమాట ఇక్కడ. అంటే లిట్మస్ టెస్ట్కి అనుగుణంగా కొన్ని లక్షణాలను చెప్తుంటూ మనకి ఆ లక్షణాల కనుక కొరవడుతుంటే మనకి ఇంకా మనం సాధన తీవ్రం చేయాలి అని చెప్పి గీటు పెట్టుకుంటానికి స్వామి అర్జునుడిని అడిగినా స్వామి చెప్పిన ఆ దృష్టికోణంలో చూడవలసి ఉంటుంది అన్నమాట. ఎక్కడన్నా ఇంకా ఇటువంటి లక్షణాలు మనకి సాధించలేదు మనం అని అనిపిస్తుంటే ఇంకా సాధన తీవ్రం చేయవలసి ఉందని ఆలోచించవలసి ఉంటుంది అన్నమాట. స్వామి యస్సర్వత్రా నభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటున్నారు. ఇంకా స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెబుతూ ఇందాక చెప్పిందే ఇంకొంచెం ఉన్నతంగా అటువంటి స్థితప్రజ్ఞుడికి దేని మీద మమతానురాగాలు ఆసక్తి ఉండవు. పరిస్థితులు అనుకూలిస్తే సంబరపడిపోవటం, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ ద్వేషం పెంచుకునే వికారాలు లాంటివి ఏమీ ఉండవు అటువంటి స్థితప్రజ్ఞుడికి అది అని చెప్పి స్వామి ఏ స్థితిని ఎటువంటి మనోస్థితిని సాధించాలో స్థితప్రజ్ఞ బ్రహ్మీ స్థితిని ఏకాత్మ స్థితిని సాధించడానికి ఈ కొన్ని టాపిక్స్ టు పాస్ త్రూ అంటే ఈ మైలురాళ్ళు దాటాలి. సాధనలో ఈ మైలురాళ్ళు దాటుతూ పోయినప్పుడు ఆ స్థితి నీకు లభ్యం అవుతుందని చెప్పి ఇక్కడ స్వామి లక్షణాలు చెప్పట్లా, టాపిక్స్ మనం సాధన చేయటానికి కావలసిన టాపిక్స్ ఇస్తున్నారన్నమాట ఇక్కడ. అంటే సాధన కోణంలో సమన్వయం చేసుకుంటే మమతానురాగాలు ఆసక్తి విపరీతంగా
ఎక్కడన్నా ఉంటుంటే ఇంకా మనం దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. గొప్ప మనం చేసే పని పరిస్థితులు అనుకూలిస్తుంటే మనంతటి గొప్పవాడు లేడని చెప్పి తబ్బిబ్బపోయి ఉప్పొంగిపోవటం, పరిస్థితి మనం తలపెట్టిన కార్యంలో అననుకూలంగా ఉంటే ప్రపంచం ఏదో విరిగి మీద పడినట్టుగా కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో అర్జునుడు కూరుకుపోవటం, ఇటువంటి విపరీతమైన మనోస్థితిని కలిగి ఉండరు వారు అని చెప్పి సాధన దీనిని ఓవర్కమ్ చేయటానికి, ఇటువంటి విపరీతమైన మనోస్థితుల్ని ఓవర్కమ్ చేసి సమత్వ స్థితికి మనస్సుని తీసుకురావటానికి సాధన చేయండి అని చెప్పి టాపిక్స్ ఇస్తున్నారన్నమాట. సాధన చేయటానికి ఇవన్నీ లిస్ట్ చేసుకుని ఎదురుగుండా పెట్టుకుని పోగొట్టుకోవాల్సినవి ఏవి, సాధించవలసింది ఏది రాసుకుంటే మన సాధన చక్కటి మార్గంలో ప్రయాణం సాగుద్దన్నమాట. స్వామి ఇంకా స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తూ, యదా సంహరతే చాయం కూర్మోం గానీవ సర్వసః ఇంద్రియానింద్రియాదేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంట. తాబేలు గమనిస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందనంటే అన్ని అంగాల్ని లోపలికి లాగేసుకుంటుంది తాబేలు ఆ డెప్పలోకి. అలాగా ఈ స్థితప్రజ్ఞుడు అనబడేటువంటి వాడు, ఆ స్థితిని పొందినవాడు ఇంద్రియాల్ని ఇంద్రియ విషయాల నుండి అన్ని విధాలుగా ఉపసంహరించుకుంటాడు అని తాబేలుని పోల్చి చెప్తున్నారన్నమాట. ఇంద్రియ విషయాలంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఇంద్రియాలకి ప్రేరేపించేవి, ఇంద్రియానికి పని చెప్పేవి ఈ శబ్దాదులు ఇంద్రియ విషయాలు. అంటే ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుండి వెనక్కి లాక్కుంటారు, ఉపసంహరించుకుంటారు ఇటువంటి మహాత్ములు. అందువలన వీరి బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. బుద్ధి చంచలంగా అయిపోవటానికి కారణం ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోవటం. ఇంద్రియాలనేవి స్వతహాగా శక్తివంతమైనవి కాదు. ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్దస్పర్శ రూపరసగంధ సంబంధ వాసనలు, ఆ ఆసక్తులు, అవి ఇంద్రియాలకి పని చెప్పి రెచ్చగొడతాయి అన్నమాట. అప్పుడు వాటి వెమ్మట పడి బుద్ధి పోతుంది. ఆ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల చేత ప్రేరేపింపబడితే వాటిని నెరవేర్చి పెట్టడానికి బుద్ధి ఆ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వెమ్మట చంచలం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుంచి ఉపసంహరించుకుని అచంచలమైన నిశ్చలమైన బుద్ధిని సాధించారో అప్పుడు ఇంకా వారి స్థితి అత్యున్నతమైన బ్రహ్మీ స్థితి, అది ఆత్మప్రాప్తిని పొందిన స్థితప్రజ్ఞుడి స్థితి అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ బుద్ధి స్థిరంగా ఉండే స్థితి రావాలంటే ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నారు స్వామి. చాలా ముందుగా సాధనా మార్గంలో ముందుగా సూచించేది ఇంద్రియ నిగ్రహాన్ని సాధించమని ప్రయత్నపూర్వకంగా. ఆ ప్రయత్నపూర్వక ఇంద్రియ నిగ్రహాన్ని సాధించటంలో ఈ జ్ఞానేంద్రియం అనేది ఒక అంగం, ఒక మాంసపు ముద్దలై వాటికి అంతటకు వాటికి శక్తి లేదు. కానీ ఇంద్రియ విషయాలు శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలు పంచతన్మాత్రలు ఏవైతే ఉన్నాయో జన్మాంతరాల తత్సంబంధ వాసనలు ఇంద్రియాలని ప్రేరేపిస్తాయి. అందుకని ఆ వాసనల నుంచి ఇంద్రియాలని ఉపసంహరించుకుంటాం అని అంటే ఇక్కడ రహస్యం ఈ అంతిమమైన స్థితిపరంగా మాట్లాడుకుంటే జ్ఞానప్రాప్తి ఆత్మానుభవ స్థితిలోనే ఇవి రాలి ఊడి కింద పడతాయి. ఈలోపు సాధన అని చెప్పినా ఆ ప్రయత్నం చేయటం వలన వాటి ఉధృతి
ఆగుతుందేమో తప్పితే సమూలంగా నాశనం అవ్వదు. సమూలంగా ఇంద్రియ నిగ్రహం సాధించి బుద్ధి సూక్ష్మత స్థిరత్వం ఏర్పడేది కేవలం జ్ఞానప్రాప్తిని పొందిన తర్వాతే. మరి ఎందుకు ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడానికి సాధన చేయాలంటే, సాధన చేస్తూ ఉంటే ఆ చిత్తశుద్ధి కలిగి ఈలోపు చెడు కర్మలది జరగకుండా మనస్సు సాధనకి సహకరింపజేసి జ్ఞాన మార్గం యొక్క తలుపుల వరకు పంపడానికి, ఆపై జ్ఞానప్రాప్తి బ్రహ్మీ స్థితి స్థితప్రజ్ఞ స్థితి సాధించిన తర్వాతే ఇవి సమూలంగా నిగ్రహింపబడతాయి ఇంద్రియాలు. ఈలోపు దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం జరుగుతుంది. అది ముందు ముందు స్పష్టత వస్తుంది అన్నమాట. ఈ కోణం చెప్తూ స్వామి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంకా స్థితప్రజ్ఞుని లక్షణాలు చాలా కూలంకషంగా చెప్తున్నారు అన్నమాట. చిన్న పిల్లవాడికి గోరుముద్దలు పెట్టినట్టుగా చెప్తూ, ఇంతకుముందు తొందరపడి కోకిల ముందు కూసినట్టుగా ఇంతకుముందు ఇప్పుడు స్వామి చెప్పబోయే విషయాన్ని ఇప్పుడే అనుకున్నాం. ఏమంటున్నారంటే, సహజంగా ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలని నిగ్రహించే సాధన సలిపిన సాధకుడు ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలని నిగ్రహించే ప్రయత్నం చేసిన ఆ ఇంద్రియ విషయాలు పూర్తిగా తొలగిపోవు. అంటే ఆ వాసనలో ఇంకా లోపల ఉంటాయి, అవి నాశనం అవ్వవు. కానీ ఇటువంటి జీవన్ముక్తులు మహాత్ముల స్థితప్రజ్ఞుల స్థితి వేరు. వారు పరమాత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే స్వస్వరూపానుభవాన్ని పొంది ఉండటం వలనే మిథ్యాహంకారం అనేది నాశనం అవటం మూలాని ఆ మిథ్యాహంకారాన్ని పట్టుకునున్న వాసనలో సమూలంగా నాశనం అయిపోతాయి. మిథ్యాహంకారమే నాశనం అయిపోయింది ఆత్మప్రాప్తి మూలానే. అప్పుడు ఇంకా దాన్ని పట్టుకుని ఉన్న ఈ వాసనలు ఎక్కడుంటాయి? ఇంద్రియ విషయ సంబంధ వాసనలు. ఆ రకంగా వారు సమూలంగా ఇంద్రియ విషయాల్ని ఈ తొలగించుకున్న వారు స్థితప్రజ్ఞులు. సాధనాపరంగా ప్రయత్నపూర్వకంగా ఇంద్రియ విషయాల నుంచి వెనక్కిలాగే ప్రయత్నం చేస్తే నువ్వు కాసేపు నిగ్రహించవచ్చు, కానీ ఇంద్రియ విషయాలు పూర్తిగా తొలగిపోవు. అవి కాచుకుని కూర్చుని ఉంటాయి. తాచుపాము పడగ మీద కాలు పెడితే తీసేవరకే రక్షణ, తీసేక అది కాటు వేస్తుంది. అలాగా కానీ స్థితప్రజ్ఞుడికి అంత దౌర్భాగ్యం లేదు. వాడు వాటిని బీజంలోంచి పెకలించి పడేశాడు వాడు. అది కేవలం ఆత్మప్రాప్తి వలనే సాధ్యమవుతుందని చెప్పి స్వామి సాధన చేస్తే చేసావు, కానీ దానివల్ల నీకు కొంత మేలు జరుగుతుంది. కానీ పరిపూర్ణమైన మేలు ఆ ఆత్మప్రాప్తి మూలానే ఇవి సమూలంగా నీకు ఇంద్రియ నిగ్రహం జరుగుతుంది. ఈలోపు నువ్వు మైలురాళ్ళు దాటాలి. అంతిమ గమ్యం చేరాక నీ ప్రయాణం పూర్తవుతుంది. అప్పుడు నీకు పరిపూర్ణ స్థితి. అలాగని చెప్పి అక్కడ కదా ఇది ఈ పరిపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియ విషయాల నుంచి ఉపసంహరించుకుంటాం అనేది ఆత్మజ్ఞాన ప్రాప్తి దగ్గర కదా అంటున్నారని చెప్పి ఇప్పుడు ఎందుకులే ఇంకా సాధన ఎందుకంటే అది హాస్యాస్పదం. ఈ మైలురాయి దాటితే అక్కడికి చేరుకుంటాం. ఈ మైలురాయి పురోగతిని సూచిస్తుంది, ఉన్నతిని ఇస్తుంది, ప్రోగ్రెస్ చూపిస్తుంది. 100 పరుగులు సాధించాలంటే 1వ పరుగు నుంచి 10 నుంచి 50, 50 నుంచి 100 సాధించవలసిందే. అందుకని ఇక్కడ స్వామి ఈ కేవలం ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలని రాబట్టుకుని నిగ్రహించి కూర్చుంటే పని అయిపోయిందేమో అనుకుంటారని పొరపాటు పడి అక్కడతోటి సాధన అయిపోయింది అనుకుంటారేమో అని చెప్పి అది పార్షియల్లే. నువ్వు సాధించింది పరిపూర్ణమైన ఇంద్రియ నిగ్రహం, విషయ వాసనలన్నీ తొలగే స్థితి బ్రహ్మీ స్థితే. అది గమ్యం. అప్పటి వరకు నువ్వు ప్రయత్నం చెయ్యి, సాధన చెయ్యి. ఆ చిత్తప్రజ్ఞుడి లక్షణాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని ఉత్సాహంతో విశ్వాసంతో సాధన చేయటానికి
సూచనలు ఇస్తున్నారు స్వామి. ఇంకా ఏమంటున్నారంటే, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః అంటున్నారు. ఈ ఇంద్రియ విషయాలు ఎంత ప్రమాదకరమైనయో స్వామి హెచ్చరిస్తున్నారు ఇక్కడ. మనుష్యులు నాశనం అయిపోయేది 100-90 మంది కలిపురుషుడు యొక్క ప్రభావానికి గురైపోయేది ఇంద్రియ విషయాల ద్వారానే. పతనం అయిపోవటానికి శబ్ద స్పర్శ రూప రసగంధ అనే ఇంద్రియ విషయాలు చాలు. జన్మ పరంపరలో నెట్టివేసే అన్ని పనులు చేయించి వాసనలను కూడగట్టడానికి ఇంద్రియ విషయాలు చాలు. అందుకనే దాని యొక్క ప్రమాదం ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయో, ఎంతటి శక్తివంతమైనయో స్వామి సూచిస్తున్నారు. వీటికి ఈ శక్తి కేవలం మిథ్యాహంకారం ఇచ్చింది. అది తీరా చూస్తే అది లేనిది, అది మిథ్యాహంకారం. కానీ అది అది కల్పించే విపత్తులు ప్రమాదాలు ఇన్ని కావు. లేనిది ఇన్ని విపత్తులు తీసుకొస్తుంటే ఉన్నది ఎంత మీ శ్రేయస్సును చేకూర్చాలి. అదే ఈ స్థితప్రజ్ఞుడి యొక్క గొప్పతనం అన్నమాట. అందుకనే స్థితప్రజ్ఞుడిని అంత కొనియాడుతున్నారు. ఇక్కడ మిథ్యాహంకారంతో కూడుకుని ఉన్న చోట ఈ ఇంద్రియాలు పేట్రేగిపోతాయి అన్నమాట. ఆ ఇంద్రియాలని ఏమంటున్నారంటే స్వామి, ఎంతో ప్రమాదకరంగా నీ మనస్సుని మదించేస్తాయి. అవి నీ మనస్సుని మదించేసేస్తాయి. ఇంద్రియాలు కుదురుండనివ్వు, మనిషిని పరుగులు పెట్టించేస్తాయి. వాటిని ఆ ఇంద్రియాలని నిగ్రహించడానికి ఎంత ప్రయత్నించినా నీకు వాటి మీద ఆసక్తి ఉన్నంతసేపు అవి నిన్ను మదిస్తూనే ఉంటాయి. ఆ ఆసక్తి అనేది ఇక్కడ కీలకం. నువ్వు ఆ ఆసక్తి కనుక చూపించేవంటే ఆ ఆసక్తి నీకు ఉన్నంతసేపు అవి నిన్ను లాక్కుని ఈడ్చుకుని పోతాయి ఇంద్రియార్థాల వైపు. ఇక్కడ స్వామి ఇటు అటు తిప్పుతూ ఉంటారు. ఒక చోట ఏమో ఇంద్రియ విషయాల వైపు లాక్కెళ్ళిపోతాయి అంటారు. ఒక చోట ఇంద్రియాలని ప్రేరేపిస్తాయి అంటారు. ఏదైనా ఒకటే, ప్రమాదమే. అక్కడ అర్థాన్ని గ్రహించాలి, హృదయాన్ని గ్రహించాలి. ఇంద్రియం అంటే రక్తమాంస సహిత జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు. ఇంద్రియ విషయాలంటే వాటిని ప్రేరేపించే వాసనలు. అంతే స్వామి చెప్తున్నది ఇక్కడ. అంటే ఇక్కడ ఆసక్తి ఇంద్రియం, ఈ రెండు ప్రధానమైన పదాలు. ప్రమాదకారులు అంటే మనస్సును మదించేస్తాయి, నిలవనివ్వు, ఈడ్చుకుపోయేలాగా మనస్సును చేసేది నీ ఆసక్తే. అంటే నీ కోరిక. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. నీకు వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎంత నిగ్రహించే ప్రయత్నం చేసినా నువ్వు వాటిని నువ్వు సాధించలేవు అంటున్నారు. ఇక్కడ పరస్పర విరుద్ధమైన కన్ఫ్లిక్టుని సాధకులు గమనించకుండా సాధన చేస్తూనే ఉండి ఏమి ఇంద్రియ నిగ్రహం సాధించలేకపోతున్నావు అంటే అక్కడ స్వామి ఆ కీలకాన్ని అందిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కడో ఉంది, ఆసక్తి ఉంది, అందుకనే అవి నిగ్రహింపబట్టలేదు. ఆ ఆసక్తిని కొట్టాలి. ఆ ఆసక్తి యొక్క మూలాన్ని కనుగొంటే అప్పుడు అవి నిగ్రహింపబడతాయి. లేదంటే అవి ఈడ్చుకుని పోతాయి. మనస్సుని ఇంద్రియార్థాల వైపు లాక్కుని పోతాయి అంటున్నారు. మనస్సును ఇంద్రియార్థాలనే శబ్ద స్పర్శ రూపరసగంధాల వైపు లాక్కుని పోతాయి ఇంద్రియాలు. ఈ ఆసక్తి అనేది నీకున్నంతకాలం అని స్వామి చెప్పకనే ఆసక్తిని నిర్మూలించాలి. అంటే నీ కోరికని ముందు పుట్టిన చోటే నరకాలి. ఆసక్తి అన్నా కోరికన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఆ కోరిక ఎంతటి ప్రమాదమో, ఆ ఆసక్తి ఎంత ప్రమాదమో సూచిస్తున్నారు స్వామి. అంటే కోరికే లేకపోతే ఇంద్రియ విషయాలు అంటే శబ్దాదులకి ఏ శక్తి రాదు. శబ్దాదులకి శక్తి వచ్చిందంటే ఇంద్రియాలకి పని పడిపోతుంది.
ఇంద్రియాలకు పనిపడిందంటే మనస్సు బుద్ధి కకలావికలం అయిపోయి చెదిరిపోతాయి అన్నమాట. అప్పుడు పతనానికి ఈ అగాధంలోకి గెంటేయడానికి సిద్ధపడిపోతాయి. అది ఆసక్తిని ఇక్కడ సూచిస్తూ, ఆసక్తి నీకు ఉన్నంతసేపు నువ్వు ఎంత సాధన చేసినా వృధా. వాటి పట్ల ఆసక్తిని తగ్గించుకో, అదే నువ్వు చేయవలసిన సాధనని సూచిస్తున్నారు స్వామి. దీనికి మన లైవ్ ఎగ్జాంపుల్సే ఎవరికి వారు తీసుకుని ప్రాక్టికల్గా ల్యాబ్లో థియరీని పరీక్షించినట్టుగా ఇక్కడ స్వామి చెబుతున్న ఇంద్రియ విషయాలు, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం, ఆసక్తి ఉండటం వలన వాటిని ఎంత ప్రయత్నం చేసినా అరికట్టలేకపోవటం ఎవరి జీవితంలో వారే ప్రశ్నించుకోవచ్చు. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఈ రూపం అంటే దృశ్యాలని చూడటం, ఆ ఫోను వీడియో గంటల తరబడి పిల్లలు కూడా నిగ్రహాన్ని పొందలేని స్థితి. యువత పిల్లలు ఇప్పుడున్న ప్రపంచంలో కలిపురుషుడు బ్రహ్మదేవుడి దగ్గరికి ఒక చేత్తో మర్మావయం, ఒక చేత్తో నాలికని పట్టుకుని వచ్చి ఈ ఇంద్రియ విషయాలు, ఈ ఇంద్రియాల్లో రెండింటిని పట్టుకున్నారు. బహుశా మూడోది ఇప్పుడు కొత్తగా పట్టుకున్నారేమో, ఈ కంటిని. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి కలియుగం స్టార్ట్ చేయమని చెప్పే నాటికి ఈ కలిపురుషుడు జనాల్ని నేను 2 రకాలుగా పాడు చేస్తాను, జిహ్వ కాముకుల్ని జిహ్వ చాపల్యంతో నాశనం చేస్తాను, 2 కాముకుల్ని చేస్తాను నేను, ఈ 2 కారణాల చేత చెడగొడతానని. బహుశా ఈమె గత 10-15 సంవత్సరాల్లో కలిపురుషుడు మనసు మార్చుకుని రూపం అనే ఇంద్రియం, లోకంలో చూడటం అనే కంటి ద్వారా కూడా మనుషుల్ని సర్వనాశనం చేస్తానని అనుకున్నట్టుగా ఇప్పుడు ప్రపంచాన్ని, పిల్లల్ని, యువతని సర్వనాశనం చేస్తున్నది ఫోన్. అనవసరమైన కాంటెంట్ని అంతా చూడటం, చేయవలసిన పనుల్ని వదిలిపెట్టేసి ఇవి చూడటాన్నే ధర్మంగా మాట్లాడతా, తద్వారా అమూల్యమైన సమయం వృధా అయి దేహారోగ్యం, మానసిక ఆరోగ్యం పాడై, లోకజ్ఞానం లేక ఇంకా సాధన అనే మాటే లేకుండా కర్తవ్య నిర్వహణ చెడిపోయి కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోతున్న దానికి కారణం శబ్దస్పర్శ రూపరసగంధాల్లో రూపం అనే ఇంద్రియం కంటిని నిగ్రహించలేక, కన్ను పిచ్చిది, ఆ చూడాలనే రూప ఇంద్రియ విషయం, రూపం అనే ఇంద్రియ విషయం అది ఒక వాసన, అది ప్రేరేపిస్తుంటే కన్ను చూస్తుంది. ఆ వాసన, ఆ తలంపు కోరిక రూపంలో మనస్సు ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్ కంటికి పని చెప్తుంటే గంటల, రోజులు, రాత్రి పగలు అది చూస్తూ కర్తవ్య విస్మరణ చేస్తుంటే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్ని కావు. ఇక్కడ మరి ఇదేదో కృష్ణుడు ఒక మిస్టీరియస్ క్రిప్టిక్ జ్ఞానాన్ని ఏదో అందించారు ఇక్కడ అని అనుకుంటే పొరపాటు. నిత్య దైనందిన జీవితంలో ఎలిమెంటరీ విద్యని అందిస్తున్నారు ఇక్కడ స్వామి. సాధన, జీవిత పరమలక్ష్యం అనేది ఆత్మజ్ఞాన బ్రహ్మీ స్థితిని సాధించటం, పరమానందంగా ఉండి ఈ జీవితనామను కొనసాగించటం, నిత్య సత్య శాశ్వత సచిదానంద స్థితిని పొందటం, అది గమ్యం. మరి దాన్ని పొందటానికి ఈ మైలురాళ్ళు దాటాలి. ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి సాధనలో. దాన్ని ఒక్కొక్క దాన్ని పరిచయం చేస్తూ, వివరంగా చెప్తూ, అర్జునుడికి చెప్తూ, మనకి యుగాలుగా లోకానికి, సాధకులకి చెప్తూ, చాలా చిన్న ఇప్పుడు అనుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ అది కంటి. ఈ దృశ్యం అనే ఇంద్రియం వలన ఎలా పాడైపోతున్నాం, మన శబ్ద స్పర్శ రూప రస గంధం తినటం వలన పాడైపోతున్నారు, వినటం వలన పాడవుతున్నారు, చూడటం వలన పాడవు. ఇంకా ఇలాంటి స్పర్శం అనే ఒక కామ సంబంధమైన కోరికలతో ఎలా పాడవుతున్నారు. ఇన్ని ఈ లోకంలో 90% ప్రపంచంలో యువత కుటుంబాలు చెల్లాచెదురైపోయి పాడైపోవటానికి కారణం ఈ ఇంద్రియ విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధ
శబ్దస్పర్శ రూప రసగంధాలని పంచతన్మాత్రలు, ఈ 5 రాక్షసులు. అవి వాటికి రూపం కూడా లేదు, కేవలం వాసన, ఒక అరూప స్థితిలో వాసనా రూపంలో అనుభవం, ఎప్పుడో అనుభవించినవి, అప్పటి అనుభవం యొక్క గుర్తులు వాసన రూపంలో మనసులో, చిత్తంలో ఎక్కడో నిక్షిప్తమై అవి పురికొల్పితే కన్ను చూడటం వలన ఒక్కోసారి ఇంద్రియ విషయం రేకెత్తి బయటకు వస్తుంది, ప్రారంధవశాన్ని ఒక్కోసారి బయటికి రావచ్చు. అందుకని ఇంటర్చేంజబుల్లీ స్వామి వాడుతున్నారు. ఇంద్రియం చూడటం వలన ఇంద్రియ విషయం ప్రేరేపింపబడుతుంది, ఒకసారి ప్రారంధవశాన్ని సమయానుకూలంగా ఇంద్రియ విషయం బయటకు వచ్చి కంటిని ప్రేరేపిస్తుంది. ఈ మధ్యలో మనస్సు అనేది మీడియేటింగ్. ఎందుకని ఈ ముందుగా ఆసక్తిని, ఆ కోరికని తగ్గించాలనే దృఢమైన సంకల్పం గనక సాధకుడికి లేకపోతే నీ సాధనంతా మిథ్య, నువ్వు నాటకం ఆడుతున్నావు సాధన పేరుని అని స్వామి ఖండిస్తున్నారు. చాలా తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు. చిన్నపిల్లలు, యువత, ఫోన్ అనే ఒక మహమ్మారి, దృశ్యం చూడాలి అనే వాసన ఆ పంచతన్మాత్రలో ఒకటి ప్రపంచాన్ని పాడు చేసేస్తుంది. దాన్ని సాధన చేయటానికి దాటి పట్ల ఆసక్తిని తగ్గించాలి, వైరాగ్య భావనను పెంపొందించుకోవాలి. ఆసక్తిని తగ్గిస్తే నువ్వు దాన్ని వదులుకుంటానికి అవకాశం దొరుకుతుంది అంటున్నారు స్వామి. ఆసక్తి అనేది నీకుంటూ నేను వదలటానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటాం పరస్పర విరుద్ధమైనవి, కన్ఫ్లిక్టింగ్ థాట్స్ ఇవి. దానివల్ల ప్రయోజనం రాదు అంటున్నారు స్వామి. ఇక్కడ ఏమంటున్నారంటే, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాని తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే సాధకుడు సాధన చేయటానికి సూచన ఇస్తూ స్వామి, సాధకుడు అనేటువంటి వాడు అంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నపూర్వకంగా కంకణం కట్టుకున్నవాడే సాధకుడు. అటువంటి సాధకుడు ఇంద్రియాలని వశంలో ఉంచుకుని భగవంతుడి మీద, ఆ పరమాత్మ యందు మనస్సుని, చిత్తాన్ని లగ్నం చేసి, అంటే ప్రయత్నపూర్వకంగా వాటిని నిగ్రహించడానికి ఈ సాధన ఎలా చేయాలో స్వామి సూచిస్తున్నారు. ముందుగా కంకణం కట్టుకోవాలి అంటే ఆసక్తిని వదలమంటున్నారు. ఫస్ట్ స్టెప్. 2, ఆసక్తిని వదిలి ఈ ఇంద్రియాలని నేను నిగ్రహించాలి, వశంలో ఉంచుకోవాలని చెప్పి దృఢమైన సంకల్పం తీసుకోమంటున్నారు. 2, 3 పరమాత్మ యందు అంటే భగవంతుడి ముందు, ఇష్టదైవం మీద మనస్సు లగ్నం చేయమంటున్నారు. 3 చేసి ధ్యానానికి కూర్చోబెడదామని ముందు దేహాన్ని కూర్చోబెడితే ఇంద్రియాలు కూర్చుంటాయి. ఇంద్రియాలని కూర్చోబెట్టి సంకల్పం తీసుకుని, ఒక దృఢమైన సంకల్పం, ఆసక్తి లేకుండా ఇంద్రియ విషయాల వైపు, ఇంద్రియాల మీద, భగవంతుడి మీద దృష్టి పెట్టి ధ్యానంలో కూర్చో. ఎందుకంటే ఇంద్రియ ధ్యానంలో కూర్చుని ప్రయత్నపూర్వకంగా ఇంద్రియాలను వశపరుచుకునే ప్రయత్నం నువ్వు మొదలు పెడితే బుద్ధి స్థిరంగా ఉండటానికి అలవాటు పడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఎంత గోరుముద్దలో ఏదో చెప్పు వదిలేలా, బ్రహ్మస్థితిని, ఆత్మస్థితిని, నేను పరబ్రహ్మనే ఉన్నాను, మీరు అందరూ పనికిమాలిన వాళ్ళు అని చెప్పి కొట్టిపారేయట్లేదు అర్జునుడిని, లోకాన్ని. ఇదిను అది అప్పుడు ఆయన భగవానుడు ఎలా అవుతారు? ఆయన సమస్తం, ఆయనతో సహా నువ్వు చూసేదంతా కలిపి నేను అంటారు స్వామి. ఒక మహానుభావుడి అనుభవపూర్వకమైన తత్వాన్ని వ్యక్తం చేసే మాటది. నువ్వు చూసేదంతా కలిపి నేను అని. అంటే ఉన్నది ఒకటే, అది ఏకాత్మ ఏదైతే ఉందో అదే జీవజగదీశ్వరుడు, అదే శ్రీకృష్ణుల వారు. శ్రీకృష్ణుడు పరబ్రహ్మం అయితే అర్జునుడు ఆ జగత్తు వేరవుతాయా? వారు పరబ్రహ్మమే. కానీ దౌర్భాగ్యవశాత్తు ఆ పరబ్రహ్మం యొక్క శక్తి తక్కువ పాళ్ళలో ఉండేటప్పటికీ
నడమంత్రపు సిరిలాగా జీవుడికి తల పొగరు నెత్తికి ఎక్కిందన్నమాట. నెత్తికెక్కి తనంతట వాడిని తను అనుకుని సర్వతంత్ర స్వతంత్రుడిగా బిహేవ్ చేయడానికి, నిజానికి స్వతంత్రులే, అది ఆత్మప్రాప్తి ద్వారా సాధించినప్పుడు అప్పుడు ఆ స్వతంత్రత ప్రాక్టికల్. లేదంటే మిథ్యాత్మ అహంకారంతో ఉన్నప్పుడు అది తెచ్చే ప్రమాదం ఇలాంటిది కాదు. అంటే అలాంటి స్థితిలో జీవులు బాధలో కొట్టుమిట్టాడుతున్నారు జననమరణ చక్రంలో అని చెప్పి కరుణతో స్వామి వివరణాత్మకమైన గోరుముద్దలు అందిస్తూ సాధకుడు అనేవాడు బాధపడకూడదని చెప్పి స్వామి సంకల్పం. అనాదిగా గురు పరంపరకే ఏకైక కారణం సద్గురువు, మహాత్ములు, జీవన్ముక్తులు, అవధూతలు, దత్త పరంపర, ఈ మహాత్ములందరూ వారి ఏకైక లక్ష్యం ఆ సాధకుడు కోటికొక్కడని స్వామి ఎవరినైతే ఇందులో సూచించారో గీతలో, ఆ కోటికొక్కడికి గురువు అనుగ్రహం కలగటానికి పరితపన పడుతూ ఉంటాడు. ఆ సాక్షాత్ శివుడే గురుడై రాకున్న గురుతిట్లు తెలియరా అంటారు స్వామి. అటువంటి శివతత్వం, పరబ్రహ్మతత్వం, కృష్ణతత్వం అనుభవైకం అవ్వాలి, సాధకుడికి మార్గం తెలియాలి ఈ ఈ భవసాగరంలో అంటే ఆ గురువు సమయానుకూలంగా వ్యక్తం అవుతారు. అటువంటి నిజమైన శిష్యుడికి చిత్తశుద్ధిని పొంది ఈ జ్ఞానప్రాప్తికి పరితపన పడుతున్న శిష్యుడికి అర్జునుడికి లభించినట్టుగా కృష్ణులో వారు, అప్పుడు వాడు తరిస్తాడు. అటువంటి జిజ్ఞాసువు గురించి అనాదిగా గురు పరంపర నడుస్తూనే ఉంది, ఇంతకుముందు, ఇప్పుడు ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్వామి సద్గురువై పరితపన పడుతున్న జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అర్జునుడిని, లోకంలో ఉన్న సాధకుల్ని అడుగులు వేయిస్తున్నారన్నమాట. ఇక్కడ ఆ గమ్యం వైపు ఏమంటున్నారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. స్వామి ఒక లోతైన సైకియాట్రిక్ విశ్లేషణ చేస్తూ ఈ సాధకుడికి వచ్చే సందేహాలు, ప్రమాదాలు, ఇబ్బందులు కూడా ఆయనే ఊహించి చెబుతూ, ఈ సాధనలో ఉన్న సాధకుడు ఇందాక చెప్పినట్టుగా ఆసక్తి అనేది వదలవలసి ఉంటుంది. అది ఎప్పుడైతే ఉందో నీ సాధన అంతా నిష్ప్రయోజనం అవుతుందని చెప్పారు కదా, దానికే సమన్వయం చేస్తా విషయ చింతన, అంటే ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు వాటిని పొందాలనే విషయ చింతన కనుక చేస్తాం. చింతన అంటే ఆలోచన చేయటం, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ ఇంద్రియ విషయాలు, అంటే దేన్నో చూడాలని, దేన్నో స్పృశించాలని, ఏదో తినాలని, దేన్నో వినాలని, దేన్నో వాసన చూడాలని, ఈ ఐదు కేటగిరీల్లో పడిపోతాయి ఈ ఇంద్రియాలకు సంబంధించిన కోరికలన్నీ. వాటి గురించి ఆలోచిస్తుంటే మనిషికి వాటి పట్ల ఆసక్తి పెరిగిపోతుంది. ఆసక్తి నువ్వు ఆలోచించటం వల్లనే ఆసక్తి పెరుగుతుందనే రహస్యాన్ని తెలియజేస్తున్నారు. దేన్నైనా పట్టించుకుంటేనే దానికి అస్తిత్వం, పట్టించుకోకపోతే ఏ అస్తిత్వం లేదు. గాఢ నిద్రలో ఏ విధమైన పట్టింపు లేదు ఈ దేహేంద్రియ మనోబుద్ధి చిత్తహంకారాల పట్ల. అందుకనే అది ఉన్నా లేనట్టే, లేచిన తర్వాత మళ్ళీ అన్ని లంపటాలు పట్టుకుంటాయి. అంటే ఆలోచిస్తాడు కాబట్టి లేచి. అందుకని ఆలోచిస్తే ఇంద్రియ విషయాలు నీకు ఆసక్తిని పెంచేస్తాయి. ఆసక్తి వలన ఏమవుతుంది, వాటిని పొందాలనే కోరికలు మొదలవుతాయి నీకు. ఆ కోరికలు తీరితే ఆనందపడతావు. లేదంటే క్రోధం అనేది నీకు ఇంకో మహమ్మారి, ఇంకొక రాక్షసుడు తగులుకుంటాడు నిన్ను. కోపం అంటే కోపం యొక్క పుట్టుక స్థానం చెప్తున్నారు. కోరిక తీరకపోవడం వల్లనే ఎవరికైనా కోపం వస్తుందని ఒక డాక్టర్ అయినా, ఇది ఫిలసాఫికల్ డాక్టర్ అన్నమాట శ్రీకృష్ణుల వారు. ఈ సర్జన్ బాడీలో ఉండే ప్రతి నరం, కణం, ఆర్గాను, వాటి ఇంటర్నల్స్ తెలిసిన భవరోగ వైద్యుడు స్వామి. ఆయనకి లాజిక్ తెలియదా?
ఏదో పైకి కోపమండి, కోపాన్ని నిగ్రహించలేకపోతున్నాడు స్వామి. ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్తో దానికి సోర్స్ చెప్తున్నారు. నువ్వు ఎప్పుడైతే ఇంద్రియ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావో నీకు ఆసక్తి అనేది ఏర్పడుతుంది వాటి పట్ల. ఆసక్తి ఏర్పడితే కోరిక పుడుతుంది. కోరిక పుడితే దాన్ని తృప్తిపరచుకోవడానికి కర్మ చేస్తావు. అప్పుడు ఆ కర్మ చేసి అది కనుక పొరపాటుని ఫెయిల్ అయిందో ఒక ప్రపంచాన్ని నిద్రనివ్వు, నువ్వు నిద్రపోవు. ప్రపంచంలో జరుగుతున్న విధ్వంసాలన్నిటికీ ఎవడికో పుట్టిన ఎవడో నిరంతరం చింతన చేసి దాని పట్ల ఆసక్తి కలిగి అది కర్మగా కోరికగా మారి అది కర్మ చేస్తే అది ఫెయిల్ అయినందుకు సృష్టిస్తున్న విధ్వంసాలే క్రోధంతో. అంటే అందరికీ వాత పెడుతున్నారు స్వామి. ప్రపంచంలో ప్రతి మనుష్యుడు కూడా ఆలోచించుకోవాల్సిన సైకియాట్రిక్ డైమెన్షన్స్ని చిన్న చిన్న దృష్టికోణాలతో గొప్పదైన సర్జరీ చేస్తున్నారు. మైండ్కి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ స్వామి ఆ క్రోధాన్ని మనిషిని ఇప్పటివరకు పంచతన్మాత్రలు ఇంద్రియ విషయాలు ఎలా పాడు చేస్తాయో ఈడ్చుకుపోతాయో మనిషిని చెప్పి ఇప్పుడు క్రోధం అనే ఇంకొక మహమ్మారిని లోకంలో జరుగుతున్న గొప్ప గొప్ప నేరాలు ఘోరాల్లో ఈ కోపమే కారణం, హేతు అన్నమాట. అటువంటి నేరాలు క్షణికమైన ఆగ్రహం, క్షణికావేశంలో పాపం గొప్ప గొప్ప మంచి మనస్తత్వం గలవారు, సద్బుద్ధి గలవారు, గొప్ప వినయశీలులు ఒక్క క్షణికావేశంలో గొప్ప ప్రమాదంలో పడిపోతున్నారు అన్నమాట. ఇంకా వారు మరి కర్మ జరిగిన తర్వాత దాని ఫలితం అనుభవించవలసిందే. దానికి ఇక్కడ అటువంటి ప్రమాదంలో మనుషులు పడి నలిగిపోతున్నారని స్వామి ఎంతో కరుణతో కిందకి దిగొచ్చి సూక్ష్మమైన విషయాలు చిన్న చిన్నగా అందిస్తున్నారు. వాటిని నమ్మి ఆచరిస్తే చాలు. మనస్సు నిగ్రహం అవ్వట్లేదండి అని సాధనలో పరితపన పడే సాధకులకి వీటిని విశ్వసించి ఆచరించి ప్రయత్నపూర్వకమైన కంకణం కట్టుకుంటే చాలు. సాధన సఫలం అవ్వటం తథ్యం. ఎందుకంటే చెప్తున్నది సాక్షాత్ పరబ్రహ్మం. ఆయనకి తెలియని విద్య, ఆయనకి తెలియని మంద. ఆయన ఇస్తున్న ఈ మందు వేసుకుని భవరోగం నుంచి బయటపడటం మన ధర్మం కదా. అంటే ఇక్కడ కోపం అనే మహమ్మారి పరిచయం చేశారు స్వామి. దానికి కూడా కారణం ఆసక్తే. ఆసక్తి నువ్వు ఆలోచించటం వలన ఏ విషయమైన ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కోరికకి దారితీస్తుంది. కోరిక నెరవేరకపోతే అది క్రోధానికి దారితీస్తుందని ఇంత లాజికల్ సీక్వెన్స్ క్రోధానికి చెప్పారో చూస్తే స్వామి భవరోగ వైద్యుడు అని చెప్పి పాదాక్రాంతం అవ్వాలి కదా స్వామికి కృతజ్ఞతతో. ఇంకా ఏమంటున్నారంటే స్థితప్రజ్ఞుడు లక్షణాలు చెప్తూ మొదలుపెట్టి స్వామి ఇవన్నీ ఇటువంటి దుర్గుణాలు ఏమి స్థితప్రజ్ఞుడికి ఉండవు అని చెప్తున్నారు. ఇక్కడ స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే ఇప్పుడు మళ్ళీ దుర్గుణాలు చెప్తున్నారు కొన్ని. ఇవేమీ వాడికి ఉండవు అని. అంటే ఇవన్నీ సామాన్యమైన జనానికానికి ఉంటాయి. ఈ లంపటంలోనే నలిగిపోతారు. వీటికి అన్నిటికీ అతీతంగా స్థితప్రజ్ఞుడు ఉంటాడండి. ఇప్పుడు ఏ దుర్గుణాలు వినాశనాన్ని తెచ్చే దృష్టికోణాలు మనుషులకి చెప్తున్నారు, వీటిని జాగ్రత్త వహించమని, అవన్నీ ఇవేమీ స్థితప్రజ్ఞుడికి ఉండవు. అంటే వాడు ఎంత సుఖశాంతులతో ఉంటాడో స్థితప్రజ్ఞుడు ఆలోచించాలన్నమాట. వేటి వలన సమస్త లోకాలు జనాలు నలిగిపోతున్నారు. అటువంటి గుణాలు మానసిక స్థితిలో స్థితప్రజ్ఞుడికి ఉండవంటే వాడు కదా పరమానంద స్థితిని పొందిన గొప్ప అదృష్టవంతుడు. అంటే ఆ స్థితప్రజ్ఞుడిని చూసి మనం సాధనాపరంగా ప్రేరణ పొందడానికి అసూయపడాలన్నమాట. స్థితప్రజ్ఞుడిని అసూయపడి దాన్ని పాజిటివ్గా నేను ఆ స్థితిని పొందాలని చెప్పి ప్రేరణ తీసుకుంటానికి ఉత్సాహాన్ని పొంది కంకణం పట్టుకుని విశ్వాసం ఓర్పుతో సాధన చేయడానికి స్వామి రెచ్చగొడుతున్నారు ఇక్కడ. అంతే తప్పితే ఏదో విని ఊరుకుని మనదైన మనస్సుని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడం పోయి ఇంకా దిగజార్చుకునే అన్కాన్షియస్
మోడ్లో జీవితాన్ని నడిపితే భగవద్గీత యొక్క ప్రయోజనం నెరవేరదు. స్వామి ఎంతో బాధపడతారన్నమాట. ఏమంటున్నారంటే, క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ముందే కోపంకి గురైపోతాడు అని చెప్పారు కదా. ఆ కోపం దేనికి దారితీస్తుందని చెప్తున్నారు? వ్యామోహానికి దారితీస్తుంది కోపం. సీక్వెన్స్ ఆఫ్ ట్రబుల్స్, సీక్వెన్స్ ఆఫ్ డిజాస్ట్రస్ ఎలిమెంట్స్ చెప్తున్నారు అన్నమాట. ఒకదాని నుంచి ఒకటి ఎలా పుడుతుందో. ఇవన్నీ దేనికది మ్యూచువల్లీ డిస్టింక్ట్ కాదు, మ్యూచువల్లీ ఇంక్లూజివ్. ఒకదాని నుంచి ఒకటి పుట్టుకొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఉన్నది ఒకటే కాబట్టి అంతిమంగా. అంటే ఈ క్రోధం వ్యామోహానికి దారితీస్తుంది. దానివల్లనే ఏదైతే నీకు స్మృతి అంటే బుద్ధి సూక్ష్మత ఏదైతే ఉందో అది చిన్నాభిన్నం అయిపోతుంది. బుద్ధి యొక్క పనే వివేచనా శక్తి. అది దాన్ని, ఆ వివేచనా శక్తి దాన్నే జ్ఞానం అని కూడా అనుకోవచ్చు. ఆ బుద్ధికున్న వివేచనా శక్తి, ఆ జ్ఞానం నశిస్తుంది ఈ వ్యామోహం మూలానే. ఈ వ్యామోహం ఏమో కోపం మూలాన వస్తుంది. కోపమేమో వ్యామోహానికి దారితీస్తే దానివల్లనే బుద్ధి చిన్నాభిన్నం అయిపోయి దాని శక్తిని కోల్పోతుంది. ఈ విధంగా బుద్ధి తన శక్తిని కోల్పోవడం వలన తన స్వస్థితి నుంచి పతనం అవుతాడు మనుష్యుడు అని చెప్తున్నారన్నమాట. అంటే ఎక్కడో అర్జునుడికి యుగాల క్రితం చెప్పిన విషయం అప్పటికీ సమాప్తం అవలా. అనాదిగా వర్తమానంలోనే భగవానుడి లీలా నాటకం జరుగుతుంది. అప్పటికి అది వర్తమానం, ఇప్పటికి ఇది వర్తమానమే భగవానుడికి. అంటే ఇప్పుడే చెప్తున్నారు స్వామి మనకి. అప్పుడు అర్జునుడికి చెప్పి ఇదేదో భూతకాలంలో అయిపోయిన భగవద్గీత కాదు, ఉన్నది వర్తమానమే. ఈ బ్రహ్మనిష్ఠుడు భగవానుడు శ్రీకృష్ణుడు బ్రహ్మజ్ఞానులు ఉన్న ఆ ఏకాత్మ నిరంతరం ఉంటూ ఉండేది వర్తమానంలోనే. అంటే భగవానుడు వర్తమానంలోనే భగవద్గీతని చెప్పారు, చెబుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చెప్తున్నారు స్వామి. చెప్తున్నారంటే ఆచరించమని, దీని అవసరం ఉంది కాబట్టి దాన్ని విశ్వసించి ఆచరించాలన్నమాట. చెప్తూ ఈ బుద్ధి నాశనం వలనే మనుష్య పతనం జరుగుతుంది అని చెప్పి బుద్ధి యొక్క పరమోన్నతమైన ఆ బుద్ధిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా. బుద్ధి శక్తిని, బుద్ధి యొక్క శక్తి వివేచనా శక్తి, అదే జ్ఞానశక్తి. అది మోహం అనే మహమ్మారి దాన్ని బుద్ధిని చిన్నాభిన్నం చేసేస్తుంది. మోహం ఏమో కోపం వలన వస్తుంది. కోపం మోహానికి, మోహం బుద్ధి చిన్నాభిన్నానికి కారణమై బుద్ధి తన శక్తిని కోల్పోతుంది. బుద్ధే వివేచనా శక్తినే కోల్పోతే ఇంకా మనుష్యుడు తన మనసుకి ఏమి ఆలోచన వస్తే ఆ పనులు చేసుకుని వెళ్ళిపోతాడు అన్నమాట. మరి ఇందాక ఇంత సూక్ష్మంగా స్వామి సూచిస్తున్న సూచనలు ఆచరించే అవకాశం ఉందా? బుద్ధి జ్ఞానశక్తిని, ఆ వివేచన శక్తిని కోల్పోతే అసలు అవకాశం, మనిషి తరించడానికి అవకాశమే లేదా. అంటే పతనం అయిపోతాడు తన స్థితి నుంచి అన్నాడు. తన స్థితి స్వస్థితి, ఆత్మస్థితి, బ్రహ్మీ స్థితి, పరమానంద స్థితి, సాక్షాత్ శ్రీకృష్ణుల వారి స్థితి. అందరిది అదే స్థితి. ఎరుకు పడితే, ఎరుకు లేకపోతే దేహ తాదాత్మ్యంతో అహంకారంతో జీవుడు అనే ముద్ర వేసుకున్న అదో స్థితి. ఆ స్థితికి జీవస్థితికి పడిపోతాడు. అది మిథ్యాస్థితి, లేని స్థితి గమ్యం పరంగా చూస్తే. కానీ ఇప్పటికీ ఇది సత్యమే. అర్జునుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు, లోకంలో జనం అనుభవిస్తున్నారు. అందుకని ఇప్పటికి ఇది సత్యం, వ్యవహారిక సత్యం. దాన్ని స్వామి మరి ఏమీ లేదయ్యా, ఏముందండి అని స్వామి మౌనం వహించవచ్చు చిన్ముద్రలో. మరి ఈ ఉందని అనుకుంటూ అజ్ఞానవశాన్ని దేహతాదాత్మ్యం మిథ్యాహంకారంతో బాధలు పడుతున్నారు కాబట్టి అలాగని అందరి వెంబట పట్టలేదు స్వామి. నిజమైన సాధకుడు
వాడు కూడా బాధపడుతున్నాడు. వాడు బాధపడకూడదు. ఎందుకంటే జీవిత లక్ష్యమైన ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి పరితపన పడుతున్న సాధకుడు బాధపడకూడదు. అక్కడే గురు పరంపర. వారికే ఆ సాధకుడు కోటికొక్కడైన కుంటి గొర్రె గురించే భగవద్గీత. మిగతా వాళ్ళందరూ వాళ్ళదైన ఆనందంలో వాళ్ళు ఉంటారు, వారి లోకంలో వాళ్ళు ఉంటారు. భగవానుడికి పెద్ద గొడవ లేదు వాళ్ళతో. కానీ ఇక్కడ అర్జునుడు బాధపడేటప్పటికీ భగవానుడు గీత చెప్పాల్సి వచ్చింది. లోకంలో ఉన్న సాధకులు అగమ్య గోచరమైన ఈ భవసాగరంలో కొట్టుకుపోతూ ఉంటుంటే వారికి దారి చూపిస్తున్నారు స్వామి. అంటే మరి ఆ బుద్ధి అనేదే కీలకం సాధనలో. ఆ బుద్ధి ఆ మనిషిని నడిపించేది. ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయాత్మక శక్తి బుద్ధిది. అది పాడైపోవటం వల్లే మనుషులు పతనం అయిపోతున్నారు స్వస్థితి నుంచి. అంటే తన స్వస్థితి నుంచి మిథ్యాహంకార స్థితిలో మనిషి పడి జీవుడు అని ముద్ర వేసుకుని తిరుగుతున్నాడు బాధపడతా జన్మచక్రంలో. అంటే సరి చేసుకోవాల్సింది బుద్ధిని అని రహస్యాన్ని తెలియజేశారన్నమాట ఇక్కడ స్వామి. ఆ బుద్ధి పాడైపోవడానికి కారణం మోహం క్రోధం మూలని బుద్ధిని చిన్నాభిన్నం చేస్తుందని చెప్పి స్వామి సూచించి ఇంకా ఏమంటున్నారంటే, ముందుకు వెళ్ళే ముందు కాస్త ఇక్కడ ఆగి కాస్త స్వామి అమూల్యమైన గాయత్రి మంత్రం యొక్క రహస్యాన్ని ఇక్కడ పరిచయం చేశారు. గాయత్రి మంత్రం యొక్క మంత్రఫలం బుద్ధిని వికసింపజేయి తల్లి అని. ఆ బుద్ధిని వికసింప చేసుకుంటమే సాధనా ఫలం అని స్వామి ఇక్కడ రహస్యంగా సూచించారన్నమాట. సాధన ప్రయత్నపూర్వకంగా చేయకపోతే పాడైపోతున్నది బుద్ధి. అనాదిగా జీవుడిని ముద్ర వేసుకుని తిరుగుతున్న అజ్ఞానంలో కూరుకున్న మనుషులందరూ బుద్ధి పాడవటం మూలానే జన్మచక్రంలో పడిపోయారు. ఆ బుద్ధి వివేచన శక్తిని పుంజుకుంటే అదే గాయత్రి మాతకి చేసే గాయత్రి మహామంత్ర అనుష్ఠానం అన్నమాట. బుద్ధిని వికసింపచేయి తల్లని స్వామి. ఆ బుద్ధి పాడవటం వలన ఎంతటి జీవుడు స్వస్థితిని కోల్పోయి అధోగతి పాలవుతాడని చెప్పి చక్కటి రహస్యాన్ని ఎత్తి చూపి ఈ సాధన మొత్తాన్ని 20:80 కింద విభజిస్తే ఈ 20% ఆఫ్ కీ థింగ్స్ క్యాటర్ టు 80% ఆఫ్ ఫ్రూట్స్ అని ఈ బుద్ధిని సరి చేసుకుంటే చాలా వరకు సాధన అయిపోయినట్టే. 20% సాధన బుద్ధిని సరి చేసుకుంటాం చేస్తే 80% సాధన ప్రయోజనం నెరవేరిపోతుందని సమన్వయం చేసుకోవచ్చు. అదే ఇక్కడ ఈ ఇంటర్లింక్డ్ సైకియోమెట్రిక్ డైమెన్షన్స్ని స్వామి ఎంత కూలంకుషంగా నిశితంగా చెప్పి అప్రమత్తత వహిస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. భగవానుడికి కృతజ్ఞతాపూర్వకమైన సాధన అనే దక్షిణని సమర్పించకుండా ఉండగలమా ఇంతటి కరుణను చూసి? సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.